లాల్ భీమ్ మీడియాకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2001 పార్లమెంటు దాడి అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ పలువురు ప్రముఖుల నివాళులు. ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణం బయట భద్రతను పెంచిన అధికారులు. ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బట్టి విక్రమార్క. కడియం వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించట్లేదేం? మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సిపి గట్టి హెచ్చరిక. యువగలం యలమంచిలో లోకేష్ కు వినతి పత్రం సమర్పించిన ప్రజలు. పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. పార్లమెంటుపై 2001లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 22 ఏళ్ల క్రితం ఇదే రోజున డిసెంబర్ 13 ధైర్యంగా ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ముర్ము ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్లో పేర్కొన్నారు. 2001 పార్లమెంటుపై దాడిలో అమరులైన భద్రతా సిబ్బందికి నివాళులు అని అన్నారు. సోనియా గాంధీ, ఖార్గే, అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా 2001 దాడి అమరులకు నివాళులర్పించగా సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. లోక్సభలో దాడి ఘటన నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణం బయట అధికారులు భద్రతను పెంచారు. సందర్శకుల అనుమతిని ఇప్పటికే సభాపతి రద్దు చేశారు. పార్లమెంటు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బుధవారం నాటి ఘటన నేపథ్యంలో భద్రతను ముమ్మరం చేశారు. పార్లమెంటు పాసులు ఉన్నవారికి మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం పోలీసులు ఇస్తున్నారు. పార్లమెంటు భవనానికి దారితీసే మార్గాలన్నింటిలో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు బట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వారం గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని కడియం శ్రీహరి అంటున్నారని తెలిపారు. బుధవారం కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించడం, మిగతా 6 గ్యారెంటీలు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ప్రజలకు సేవ చేయడానికి అధికారులు కూడా వారి వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన ఈ కరీంనగర్ ఇందిరాగాంధీ చౌక్ వేదిక. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త
ప్రభుత్వాన్ని దీవించకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం సరికాదని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసన్నారు. రాష్ట్ర సమాజాన్ని బారాసా ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ముఖ్యమని మద్యం దుకాణాలను తొలగించి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో, ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకొని చెప్పి అంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు, మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతే ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతావు చూస్తా రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందన్న ఆయన ఆ పరిస్థితిని పూర్తిగా సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నిన్న మొన్న మీరు ఆల్రెడీ మీడియాలో అది రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిటీ 450 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాలకు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతుంది. యలమంచిలి కోర్టు రోడ్లో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్ కు ప్రజలు వినతి పత్రం సమర్పిస్తున్నారు. శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం వలన ఇబ్బందులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. టిట్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి గతంలో లబ్ధిదారులకే ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు. కోల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి, శాసనసభ్యులు నంబూరి శంకర్రావు బెల్లంకొండ గంగిరెడ్డిపాలెం శివార్లోని బెల్లంకొండ అడ్డా రోడ్డు వద్ద కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు, పెదకురపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు రాజుపాలెం, బెల్లంకొండ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా చిత్రమైన పరిణామాలు. కోల్లూరు ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. చాలా సందర్భాల్లో వింటూ వచ్చాం మా చిన్నప్పటి నుంచి కూడా. కానీ ఆ కోల్లూరు ఆంజనేయ స్వామి, ఆ కోల్లూరు అనే గ్రామమే ఇవాళ నదీ గర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మరి నీటి కోసం ప్రాజెక్టులు నిర్మించే దశలో కృష్ణానది మీద నాగార్జున సాగర్ నిర్మాణం జరిగింది. అప్పుడు కూడా చాలా గ్రామాలు నాగార్జున సాగర్లో మునిగిపోయాయి. అదేవిధంగా తరువాత మళ్ళా పులిచింతల ఒక స్టాటస్కల్గా ఉన్నటువంటి పాయింట్ని కృష్ణా డెల్టాకి నీటిని సరఫరా చేయడం కోసం దాన్ని డిజైన్ చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పట్టుబట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది పూర్తయింది. ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అనేక గ్రామాలు మునిగిపోతాయనే ఆందోళన ఉండేది. నేను మొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89లో దీన్ని ప్రస్తావన చేయడానికి భయపడేవారు. పులిచింతల నిర్మాణం జరగాలంటే మా కోళ్ళూరు మునిగిపోద్ది, మా బోధనం మునిగిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. వాటన్నిటినీ అధిగమించి రాజశేఖర రెడ్డి గారు నిర్వాసితుల్ని కూడా ఎవరైతే ఏ గ్రామాలైతే మునిగిపోయాయో ఆ గ్రామాలని బయట వాళ్ళ గ్రామాలు నిర్మించే విధంగా పెద్ద ఎత్తున నిధులను వినియోగించి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇది ప్రారంభించడం జరిగింది. నిజంగా కోల్లూరు ఆంజనేయ స్వామి దేవాలయం స్టేటస్ కలిగి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ ఏదో ప్రభుత్వ స్థలం ఉంది అని పెట్టేశారు. కోల్లూరు ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ పేరు ప్రఖ్యాతులు.
కాకినాడ సామర్లకోట మండలం వేట్లపాలెంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రసాబసగా మారింది. గ్రామంలో వచ్చిన యాత్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ పంపే కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులు తమ గ్రామానికి రావడం లేదని, ఆ నిధులు ఎక్కడికి పోయాయంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అధికారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. వారం రోజులుగా నీళ్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి మంజూరైన బోర్లకు వైసీపీ నేతలు వచ్చి కొబ్బరికాయలు కొట్టకపోతే బోరు వేయమని పంచాయతీ సెక్రటరీ అంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నియోజకవర్గ బీజేపీ నేత ఎర్లగడ్డ రామ్ కుమార్ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటి సమస్య పరిష్కరిస్తానని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. జగపేట మండలం చిల్లకల్లు ఎంసీఎల్ గెస్ట్ హౌస్ లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ రాజనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ కామెంట్స్ రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపడంతో అదుపులో ఉన్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. డిస్ట్రాయ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడము, వైజాగ్ ఏరియా నుంచి ఇది వస్తుంది అనేది గ్రహించి అంతా ఆల్మోస్ట్ పంటనంతా డిస్ట్రాయ్ చేసేసాం. అయినా కూడా కొంత ఏంటంటే అటు సైడ్ బార్డర్ నుంచి మనకు కొంత ఒరిస్సా బార్డర్ ఏరియాలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఆడ కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలనేది పలుసార్లు మనం చెప్పడం జరుగుతుంది. సో అక్కడ కూడా టైట్ అయిందనంటే కొంత అవైలబిలిటీ ఇంకా కూడా పడిపోతుంది. అందులో క్వాంటిటీ కూడా ఇప్పుడు సీజర్స్ తగ్గినాయి, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీ ఇప్పుడు అవైలబుల్గా లేదు. పత్తిపాడులోని 3 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కళ్లకు గంతలు కట్టుకుని మోకాలపై నిలబడి నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కి కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు. పత్తిపాడు ప్రాజెక్ట్ అధ్యక్షురాలని మేము CA2 రాష్ట్ర పిలుపు మేరలో దాన్ని సమ్మె నిర్వహిస్తున్నాము. మేము 8వ తారీఖుని మొదలు పెట్టాలి, కానీ సీఎం సార్ చర్చకి పిలిచారు, చర్చకి పిలుస్తామన్నారు మా నాయకత్వాన్ని. వర్షాల కారణంగా పిలవలేదన్నారు. దాన్ని మళ్ళీ మేము 12వ తారీఖున 11 పిలుస్తామని 11 పిలిచారు, కానీ మేము యాదగిరిగుట్ట స్థపతి సుందర్రాజన్ మరియు యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ మరియు టీడీటీ పాలక మండలి మాజీ సభ్యులు శివకుమార్ మాట్లాడుతూ భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం, చాలా విశిష్ట శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల పరిధిలోని చెంతిప్ప గ్రామంలో మరకత శివాలయం. ఇక్కడి శివాలయాన్ని దర్శించడం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ప్రత్యేకత ఉందని అన్నారు. ఓం నమః శివాయ, జై గోమాత. ఈరోజు భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం, చాలా విశిష్టమైన శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర పోడుభూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తా, నియోజకవర్గంలో అటవీ గ్రామాలన్నిటికీ మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తా, భూపాలపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలటిని భూపాలపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తా, నాగారం, అజం నగర్, నందిగామ, పంబాపూర్, దీక్షకుంట, దూదేకులపల్లి గ్రామాల్లో చేపట్టిన కృతజ్ఞత సభలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో నాకు ఓటీసీ అత్యధిక మేజర్తో గెలిపించి అసెంబ్లీకి పంపించిన అందరికీ నా జీవితంలో రుణపడి ఉంటానని అన్నారు. ఈ కృతజ్ఞత సభలో డీసీసీ ప్రెసిడెంట్ అయితా ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటగంగూరి రామ్ నరసింహారెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు ఈరోజు ఓట్లేసుకొని బయటికి పోయినరని అనుకోకుండా మొదటిసారి నిన్న విజయోత్సవ సభ జరిగి మీ అడవి ప్రాంతాలకు వచ్చినాం. మొదటిసారిగా మీ గ్రామాల్లోకి వచ్చి ఈ విషయాలు చెప్తున్నాం. మీరందరూ కూడా గమనించి, మీరందరూ కూడా మీ సహకారం మాకు కావాలి. అధికారుల సహకారం తీసుకుంటాం. కుటుంబ సభ్యులు తప్పు చేసినా, కార్యకర్త తప్పు చేసినా, అదేవిధంగా అధికారులు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను. నిజాయితీగా ఉంటా, ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తానని, పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 2 లక్షల పంట రుణ మాఫీ కానీ, ఇవన్నీ కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు షెడ్యూల్ ప్రకారంగా టీటీసీ, బీఈడి, డిగ్రీ, అదేవిధంగా బీటెక్, ఎంటెక్ చేసినటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి
నాయకత్వంలో మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా తోడుగా నిలుస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా 2001 పార్లమెంటు దాడి అమరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ పలువురు ప్రముఖుల నివాళులు. ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణం బయట భద్రతను పెంచిన అధికారులు. ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బట్టి విక్రమార్క. కడియం వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించట్లేదేం మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సిపి గట్టి హెచ్చరిక. యువగలం యలమంచిలో లోకేష్ కు వినతి పత్రం సమర్పించిన ప్రజలు. పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లాల్ భీమ్ మీడియా న్యూస్.